32వ అధ్యాయం ఆదికాండము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటించి యాకోబు వారిని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఇది విషయం. ఇక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదించుటకు, యాకోబును దీవించుటకు విషయము కారణం ఏమిటంటే, తనకొచ్చిన కష్టములో, తనకొచ్చిన ఇబ్బందులో, ఆయనకు కలిగిన బాధలో యాకోబు ఏం చేశాడు తెలుసా? భార్యలను, పిల్లలను, దాసదాసీలను, సకల పనులను వదిలి పక్కన పెట్టేశాడు. మీరు పక్కెళ్ళిపోండి ముందు అర్జెంటుగా అని పక్కన పెట్టేసి ఒక్కడే మిగిలిపోయెను. ఎవరితో? దేవుని కోసం, దేవుని కార్యాల కోసం, దేవునితో తన జీవితపు సంగతులు తేల్చుకొనుట కోసం ఒక్కడే. కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి, నాకు బాగోలేదు, నా పరిస్థితులు స్థితిగతులు బాగోలేదు అనుకునేవాడు దేవుళ్ళో చేయవలసింది ఏంటి తెలుసా? అన్నిటినీ పక్కన పెట్టి ఒక్కడే కూర్చోటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. బాధ వచ్చిందని ఏడవటం కాదు, కష్టం తీరట్లేదని బాధపడటం కాదు, సమస్య ఒడ్డెక్కట్లేదని కుమిలిపోయి కృంగిపోవటం కాదు, మొత్తం పక్కకు దోసేసి బ్రతుకుంటే తర్వాత చేసుకుందామని ఒక గదిలోకి వెళ్ళిపోయి, లేకపోతే మందిరానికి వచ్చేసి ఒక్కళ్ళే కూర్చుని దేవుని పాదాల పైన కన్నీళ్లు గార్చి ఏడ్చి 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 ఆయన పాదాలు తడపాలి. ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరు లేరు చెప్పుకోవటానికి యాకోబుకి? లేరు ఎవరు? 2 భార్యలు, 2 దాసీలు, 11 మంది, 12 మంది సంతానం, కొడుకులు, వస్తాదు లాంటి కొడుకులు ఉన్నారు. కష్టం వస్తే కొడుకులు చెప్పుకోలేడా? నాయనా నాకు కష్టం వచ్చిందిరా చెప్పుకోవద్దు పిల్లలకి? పనివారు, 100 మంది పనివారు ఉన్నారు. ఏమైంది చెప్పుకోవడానికి నీకు? నాకున్న బాధ, నాకున్న కష్టం, నాకున్న వేదన కడుపున పుట్టిన వారు కానీ, కట్టుకున్న వారు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరు తీర్చజాలనిది. దీన్ని తీర్చుటకు దిక్కు ఆధారం ఎవరన్నా ఉంటే పైనున్న యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఒక్కడే అని నమ్మి ఎవరికి చెప్పుకునే ప్రయోజనం తీ అవతల పోండి అని చెప్పేసి మొత్తం వదిలేసి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని, నీ చిత్తం ఏంటి ప్రభా? ఎప్పుడైతే ఒక్కడే కూర్చున్నాడో దేవుని కోసం, దేవుడు వచ్చేసాడు ఆ రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడే దేవుని కొరకు ఎప్పుడైతే సమయం కేటాయించి కూర్చున్నాడో ప్రభు వచ్చేసాడు. దేవుడు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి దిగి రావాలంటే కొన్నిటిని పక్కన పెట్టి కూర్చోవాలి. కొద్ది రోజులు, ఓ రాత్రి కూర్చోవాలి, ఓ 2 రోజులు కూర్చోవాలి, 3 రోజులు కూర్చోవాలి. ప్రత్యేకంగా దేవుని కోసం కూర్చోకపోతే ఆయన రాడు. అరే దేవునికే నువ్వు సమయం ఇవ్వలేకపోతే దేవుడు నిన్ను బాగు చేయటానికి ఎందుకు దిగి రావాలండి? దేవునికి టైం దేవునితో గడపడానికి నీకు సమయం లేదు అని అంటే నిన్ను దీవించడానికి కూడా దేవుడి దగ్గర సమయం లేదంతే. దేవునితో గడపడానికి నీ దగ్గర సమయం లేదంటున్నావు కదా. నిన్ను దీవించుటకు, నీ కుటుంబ పరిస్థితులు బాగు చేయటకు దేవుని దగ్గర కూడా సమయం లేదు. నీకే సమయం లేకపోతే ఆయనకు ఉంటుందా? నీకే కుదరకపోతే ఆయనకు పట్టిందా నీ బాధ తీర్చాలని? అన్నిటికీ సమయం ఉంది. దేవునితో గంట గడుపుదాం, దేవునితో ఒక రాత్రంతా గడుపుదాం, దేవునితో ఒక రాత్రంతా పెనుగులాడదాం, 2 రోజులు కూర్చుందాం ప్రభు పాదాలు యొద్దాం అనే ఇంగితం లేని వాడికి దేవుడు ఎందుకు మేలు చేయాలనేది నా ఉద్దేశం. బైబిల్ ఉద్దేశం అదే. అన్నిటికీ టైం ఉంది. ఒక జబ్బు చేసింది, రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్తాడు, ఏమని? అయ్యా నీకు వచ్చిన జబ్బు, ఈ రోగం తగ్గాలంటే 1 వారం హాస్పిటల్లో. మరి అప్పుడు ఏం చేస్తావు? పనులన్నీ నా తెలవక అడుగుతున్నాను. ఆయన 1 వారం హాస్పిటల్లో ఉండమంటే మారు మాట మాట్లాడకుండా నీ దండం పెడతా అట్ట కూడా బతికించయ్యా, నువ్వు ఎన్ని రోజులు అంటే 2 రోజులు ఉంటామని జీవితం వాడి చేతులకు అప్పగించి, డాక్టర్ గారి చేతికి అప్పగించి
వారం ఉండమంటే వారం ఉంటావు, 10 రోజులంటే 10 రోజులు అంటావు, నెల అంటే నెల ఉంటావు. వాళ్ళు ఎన్ని చెప్పినా అక్కడ ఉంటావు. దేవునికి మాత్రం 1 గంట సమయం లేదని అంటున్నావు. ఎంత దౌర్భాగ్యం అండి అసలు. గంట సమయం దేవుడికి ఇవ్వవు, కానీ నీకు నిలువెత్తు దేవుడు మేలు చెయ్యాలా? నీ వారం 10 రోజులు అక్కడ ఉంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేసి ఒళ్ళంతా సూదులు గుచ్చి నిన్ను మందులేసి ఇంటికి పంపిస్తాడు. 1 గంట దేవునికి సమయం అప్పగిస్తే అన్ని డబ్బులు ఖర్చు అవ్వవు, అన్ని సూదులు కూర్చోరు, అన్ని మందులు. అరే దేవునికి టైం లేదు ఇవాళ. ఏమని దేవుడు మేలు చేయాలి? ఎవరికైనా ఏమని ఆశీర్వదించాలి? బాధలు చెప్పుకుంటున్నావు మంచిదే, దేవుడు తీర్చాలని ఆశపడుతున్నావు మంచిదే. ఈ సమస్య నుంచి, ఈ కష్టం నుంచి దేవుడు పైకి లేవనెత్తాలి, ఒడ్డెక్కించి ఆశపడుతున్నావు మంచిదే. నువ్వు ఆశపడటం తప్పు కాదు. ఆశకు తగినట్లుగా కూడా దేవుళ్ళు మనం చెయ్యాలి. ఆశకు తగినట్లుగా దేవుని దగ్గర మనం ప్రవర్తించాలి. దేవుని బిడ్డలారా, దేనికి తీరిక లేదు ఇవాళ. అన్నిటికీ తీరిక ఉంది నీకు, అన్నిటికీ తీరిక ఉంది. ఆదివారం ఆరాధనకు మాత్రమే తీరిక లేదు అంతే. ఎందుకు చేయాలి దేవుడు మేలు? ఏ లెక్కన చేయాలి ఎవరికైనా మేలు? ఆరాధన అంటే ఉదయం 6 గంటలకు పెట్టి సాయంత్రం 6 గంటలకు వదిలేదా ఆరాధన? ఎన్ని గంటలకు ఆరాధన? ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటలు, 2:30, లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటే 3 గంటలు. అంతకంటే ఎవరు బెటర్ ప్రార్థన. కానీ సమయం లేదు దేవునికి. దేవునికి సమయం ఇచ్చి, దేవునికి అవకాశం ఇచ్చి నన్ను బాగు చేయి, నీ పాదాల దగ్గర కూర్చుంటా అనేవాడిని దేవుడు వాడి సంఖ్యలు, బంధకాలు తుత్తునిలుగా దేవుడు విరగొట్టేస్తాడు. సందేహమే లేదు అసలు ఈ విషయంలో. ఇన్ని బాధలు చెప్పుకుంటున్నావు, ఇన్ని కష్టాలు చెప్పుకుంటున్నావు, ఇన్ని అవస్థలు పడుతున్నారు, ఇన్ని సమస్యల మధ్య నడుస్తూ ఉంటే యాకోబులాగా వద్దు, ఈ పని వద్దు, తర్వాత బతుకుంటే తర్వాత చేద్దాం, ఆరోగ్యం వస్తే తర్వాత చేద్దాం, ఓపుకుంటే తర్వాత చేద్దాం, రేపొద్దును చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అని చెప్పేసి ప్రభు పాదాల చెంత కూర్చునేవాడు ధన్యుడు, వాడికి మేలు జరుగుద్ది.